చూస్తున్నారు కదా, ఇగో శ్రీవల్లి దేవస్థాన సమేతం కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవతామూర్తులండి. ఈరోజు స్వామివారి కళ్యాణం అండి. మనం దానికి వచ్చామండి. మీరు ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించండి. స్వామివారి దేవాలయంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కూడా 10 గంటల వరకు కూడా స్వామివారి అభిషేకాలు చేశాం. పంచామృతాల అభిషేకం చేయించాం. అదేవిధంగా భక్తులతోటే చేయించాం. మేము మంత్రం చదివే వరకే మేము భక్తులతోటే ఈ అభిషేకాలు పంచామృతాల అభిషేకాలన్నీ కూడా చేయించాం. స్వామివారికి నాగసర్పానికి కూడా. అలాగే 10 గంటల నుంచి కూడా వార్షిక కళ్యాణం స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేనసేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇది వైభవంగా 6 గంటలు చేశారు. శుభ్రంగా వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది కళ్యాణ మహోత్సవం. కళ్యాణ స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అది వైభవంగా జరిగింది. ఈరోజు షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారని మరీ కోరుతున్నాం. మన ఉమాసీతారామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఇది శివుడు ఫ్యామిలీ మాత్రమే. శివాలయం అంటే స్వామివారి దగ్గర అమ్మవారు, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర తప్ప ఇంకే గౌడి ఉండదు. ఇది ఓన్లీ శివాలయమే, శివుడు ఫ్యామిలీ మాత్రమే. ఇది కావున భక్తులు ఏమన్నా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరీ కోరుతున్నాం. ఓం నమ శివాయ. మన ఉమాసీతారామలింగ స్వామి ఆలయం ఉడా కాలనీ అయ్యప్ప కాలనీ. ఈ దేవాలయం 2015 నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు జరుగుతున్నాయండి. భక్తులందరూ కూడా చాలా నమ్మకంగా వస్తుంటారు. ఇక్కడ 2-3 విషయాలు కూడా జరిగినవి, మంచి నిదర్శనమైనటువంటి స్వామి మా స్వామి. సో దానివల్ల ఏంటంటే కంపల్సరీగా అందరూ కూడా వచ్చి కళ్యాణంలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు స్వామితో తీర్థప్రసాదం తీసుకుంటున్నారు. అది తప్పకుండా మంచిగా జరుగుతుందని చెప్పి నమ్మకంగానే చూసారు కదా, సుబ్రహ్మణ్య స్వామి శ్రీవారి దేవస్థాన సమేతంగా ఉన్న స్వామివారి కళ్యాణం జరిగింది. ఇది ఈ చిన్నముసలివాడ ఉడా కాలనీ అయ్యప్ప కాలనీ సమీపంలోనే శ్రీ ఉమా సాహితీ రామలింగేశ్వర ఆలయంలో జరిగిందండి. చూసారు కదా స్వామివారి కళ్యాణం. అందరికీ ధన్యవాదాలండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.